బాయ్ డాడీ. బాయ్ బేబీ. ఓహో, ఎంత కావాలో తమరే డిమాండ్ చేస్తారన్నమాట. ఎంత కావాలి? ఏంటిది? బావగారు, కాఫీ తీసుకోండి. అమ్మా, నేను మ్యూజిక్ క్లాస్కి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. నాన్న, వెళ్ళొస్తాను నాన్న. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. సరే నాన్న. అవును, చిన్నాన్నేరి? ఇక్కడే ఉన్నాడమ్మా. బాయ్ చిన్నాన్న. ఏంటి చిన్నాన్న, నిన్నటి నుంచి మీరు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. సరిగ్గా ఏంటి, అస్సలు మాట్లాడడం లేదు. ఏమైంది చిన్నాన్న? నేనేమైనా పొరపాటు చేశానా? పొరపాట్లు తప్పులు నువ్వు చేయవక్క, మేం చేస్తాం. ఏంటి హాసిని నువ్వనేది? అదేం లేదమ్మా, ఆయన మామూలుగానే ఉన్నారు. ఏమండి? అవునవును. చిన్నన్న, ఎల్లుండి మీ బర్త్డే కదా? అవునమ్మా. మీరు నా బర్త్డేకి డైమండ్ నెక్లెస్ కొనిచ్చారు. నేను కూడా మీకేదో ఒక గిఫ్ట్ కొనివ్వాలి. మీకేం కావాలో చెప్పండి. నేను దాచుకున్న పాకెట్ మనీ చాలా ఉంది, దాంతో కొంటాను. చెప్పండి చిన్నాన్న, మీకేం కావాలి? ఇప్పుడు అవేం వద్దులే అక్క, నీ క్లాస్కి టైం అవుతుంది, నువ్వెళ్ళు. అలా కాదు, నేను గిఫ్ట్ కొని తీరాల్సిందే. సరే, ఓ పని చేద్దాం. నేనిప్పుడు క్లాస్కెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తాను. మనం భోంచేశాక మనిద్దరం వెళ్ళి చిన్నాన్నకి గిఫ్ట్ కొనుక్కొద్దాం. చిన్నాన్న, ఈలోపు మీకేం కావాలో ఆలోచించి చెప్పండి. అలాగే అక్క, ముందు నువ్వు బయలుదేరు. ఓకే, బాయ్. బాయ్ మా.
నాగేశ్వరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. నేను మీ నాన్న ఒకే తల్లి బిడ్డలం కాకపోయినా తోడబుట్టిన అన్నదమ్ముల్లాగానే ఎంతో అభిమానంగా ఉంటాం. మాలాగే నువ్వు నాగేశ్వరి ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మాకంటే ఎక్కువ ప్రేమాభిమానాలతో మెలుగుతున్నారు. నాగేశ్వరి మా మాట వింటుందో లేదో గాని నీ మాట మాత్రం ఖచ్చితంగా వింటుంది. అందుకే నిన్ను సాయం అడగాలనుకుంటున్నాను. నాకు సాయం చేస్తావా? మమ్మల్ని పోషిస్తుంది మీరు. సాయం చేయమని రిక్వెస్ట్ చేయొద్దు. ఏం చేయాలో చెప్పండి, చేస్తాను. నువ్వేదో పదాయిదానివైనట్టు మేం పోషిస్తున్నావంటున్నావేంటమ్మా? ఈ ఇల్లు మనది. కష్టమైనా నష్టమైనా మనందరిది. మీకున్నంత గొప్ప మనసు అందరికీ ఉంటుందా పెద్దమ్మా? సుగుణ, ఏమైంది దీనికి? ఈ రోజేమిటిలా విచిత్రంగా మాట్లాడుతుంది? ఆహా, అదేదో వాగుతోందిలే అక్కయ్య. బావగారు, హాసినినేదో సహాయం చేయమని అడిగారు. అదేంటో చెప్పండి. ఓ రకంగా ఇది చాలా పెద్ద సహాయమేనమ్మా. నాగేశ్వరికి కంటి ఆపరేషన్ చేస్తానని డాక్టర్ గారు ముందుకొచ్చినా ఆ డాక్టర్ గారి ప్రాణాలకు ఏమైనా అవుతుందేమోనన్న భయంతో తాను ఆపరేషన్కి ఒప్పుకోవడం లేదు. అలాంటి భయాలేవి పెట్టుకోవద్దని, ఆపరేషన్కి ఒప్పుకోమని నువ్వు నాగేశ్వరికి సర్ది చెప్పి ఒప్పించగలిగితే బాగుంటుంది. నాకెందుకో నువ్వైతే నాగేశ్వరిని ఒప్పించగలవని చాలా గట్టి నమ్మకం. అలాగే పెదనాన్న, ప్రయత్నిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. నారాయణ, సార్, ఇది ఈ గదిలోకి ఎలా వచ్చింది? ఏమో సార్, పొద్దున రూమ్ క్లీన్ చేసి నేనే గదికి తాళం వేశాను. అప్పుడు లేదు సార్, ఇప్పుడు తీసి బయట పడేయమంటారా? వద్దొద్దు, నువ్వు వెళ్ళు.
హాసిని, అక్క, ఏంటి హాసిని, చిన్నాన్న గిఫ్ట్ కొనడానికి బయలుదేరదామా? తర్వాత వెళ్ళొచ్చులే అక్క. ముందు నేను ఓ మాట అడుగుతాను. నేను చెప్పినట్టు వింటానని నాకు మాటివ్వు. దేని గురించి? ముందు మాటివ్వు. అంటే నన్ను నమ్మవా? ఈ విషయంలో మాత్రం నమ్మను. ముందు మాటివ్వు. ఉహుం, అలా కాదు. ముందు విషయం ఏంటో చెప్పు, తర్వాత మాటిస్తాను. అంటే కనీసం నా కోసం మాట కూడా ఇవ్వలేవా? మాటేంటి, అవసరమైతే నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. కానీ నువ్వు అడిగేది నా పెళ్లి గురించో నా కంటి చూపు గురించో అయితే మాత్రం నేను మాటివ్వను. నేను మాట్లాడాలనుకున్నది కూడా నీ కంటి చూపు గురించే. ఐ ఆపరేషన్కి ఒప్పుకో అక్క. సారీ హాసిని, అన్నీ తెలిసి నన్ను ఇలా ప్రెజరైజ్ చేయడం ఏమీ బాలేదు. అన్నీ తెలుసు కనుక చెప్తున్నానక్క. నీ కంటి చూపు వస్తుంది. దయచేసి ఆపరేషన్కి ఒప్పుకో. సారీ, నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? ఎందుకంటే నాకు ఆపరేషన్ చేస్తే డాక్టర్ చనిపోతాడు కాబట్టి. ఆ డాక్టర్కి ఏం కాదక్క. చనిపోతాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఏ, నీకు మాత్రం తెలీదా? నాకు ఆపరేషన్ చేయాలనుకున్న డాక్టర్ ఒకతను చనిపోయారు. అది నీకు తెలీదా? అతను ఎందుకు చనిపోయాడో, ఎలా చనిపోయాడో ఇంతవరకు తెలియలేదు. అతని చావుకి నీ ఆపరేషన్కి ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా నువ్వే భయపడుతున్నావు. మరైతే నాకు కంటి చూపు రాదని, ఒకవేళ కంటి చూపు తెప్పించడానికి ప్రయత్నిస్తే అనర్థాలు జరుగుతాయని జ్యోతిష్యుడు చెప్పిన మాట అబద్ధం అంటావా? అవును, అబద్ధమే. అబద్ధమని నువ్వెలా అంటున్నావు? ఆ అబద్ధం చెప్పించింది మా నాన్నే గనక. హాసిని, అవును పెద్దనాన్న, మీరు నమ్మిన మీ తమ్ముడే మీకు ద్రోహం చేశాడు. అక్కయ్యకి కంటి చూపు రాకుండా ఉంటే అక్కయ్యకి పెళ్లి కాదని, ఈ ఆస్తి తన చేయి జారిపోతుందనే ఉద్దేశంతో జ్యోతిషుడి చేత అక్కయ్యకు కంటి చూపు రాదని అబద్ధం చెప్పించాడు. వాస్తవానికి అక్కయ్య జాతకం ప్రకారం తనకి తప్పకుండా కంటి చూపు వస్తుంది. మా నాన్న చేసింది తప్పు మాత్రమే కాదు, మహాపాపం, క్షమించరాని నేరం. మనమిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే తండ్రి రక్తం పంచుకుని పుట్టాం. మా నాన్నగారు మీ అమ్మ మెడలో తాళి కట్టకపోయినా, మా నాన్నగారు నిన్ను ఆదరించకపోయినా ఆయన చేసింది తప్పని నేను నిన్ను దగ్గరికి తీసుకున్నాను. ఏ ఆధారం లేక ప్లాట్ఫామ్ మీద ఉండాల్సిన నిన్ను ఈ గుండెల్లో పెట్టుకున్న పాపానికి నా గుండెల మీదే తంతావా? నీకేం లోడ్ చేశారా? ఇంట్లో అందరితో పాటు
నిన్ను నీ భార్యా పిల్లని సమానంగానే చూశాను. నీకు కావలసిందంతా సమకూర్చి పెట్టాను. నీ కన్నబిడ్డని నా కన్నబిడ్డతో సమానంగా చూశాను. నా కన్నబిడ్డకు చూపు లేకపోయినా కళ్ళున్న నీ బిడ్డను చూసి తాను నా బిడ్డ అని సంతోషపడ్డాను కదరా. మరి నువ్వు మాత్రం నా బిడ్డని, నీ బిడ్డని ఎందుకు అనుకోలేదురా? తన జీవితం మొత్తం అంధకారంలో ఉండాలన్న ఆలోచన నీకెలా వచ్చిందిరా? ఈ ఆస్తి కోసమేనా? నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు కదరా నమ్మక ద్రోహి! అన్నయ్య, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. ఈ ఒక్కసారికి ఈ పెద్ద మనిషితో నన్ను క్షమించు. నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడుంటానన్నయ్య. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నీలాంటి నమ్మక ద్రోహి అస్సలు క్షమించకూడదురా. ఎదురుగా నిలబడి నువ్వు నాకు శత్రువు అని చెప్పి ఎదిరించేవాణ్ణైనా క్షమించచ్చేమో గాని అతి వినయంతో వెనకనే ఉండి వెన్నుపోటు పడిచే నీలాంటి వాణ్ణి అస్సలు క్షమించకూడదు. నువ్వొక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోరా బయటికి. అన్నయ్య, నాకు క్షమించనియా. నాకు గుర్తొచ్చిందనియా. బావగారు, తప్పు పని చేయననియా. అన్నయ్య, నాకు క్షమించు.